ఈరోజు గజ్జి, తామ్ర అండ్ సోరియాసిస్ ఈ మూడు గురించి ఒక మంచి చిట్కా మీకు చెప్తాను. ఎవరికైనా సరే ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ చిట్కా పాటించండి. వాళ్ళకు ఈ చిట్కా పాటిస్తే వాళ్ళకు ఏమవుతుందంటే దుర్దాలు అన్నీ తగ్గుతాయి, స్కాలీ ప్యాచెస్ తగ్గుతాయి. ఇన్ కేస్ సోరియాసిస్లు నార్మల్గా వైట్ పౌడర్ కోటింగ్ లాగా లైక్ స్మాల్ స్కాలీ ప్యాచెస్ అన్నీ వచ్చేస్తాయి కదా, అది కూడా బయటికి వచ్చేస్తాయి అండ్ నార్మల్గా బాగానే ఉంటాయి. ఆ తర్వాత స్కిన్లు ఒక గ్లో వస్తాయి అండ్ ఈ ప్రాబ్లం తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ పొద్దున పూట లేవంగానే ఫస్ట్ మీరు ఈ వేపాకు కషాయం డైలీ బేసిస్లో ఒక గ్లాస్ మీరు తయారు చేసి తాగండి. ఓకే, ఫస్ట్ ఇట్ షుడ్ బి యువర్ డైలీ స్టార్ట్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు 3 థింగ్స్ తీసుకోవాలి. ఒకటి ఏంటంటే కోకోనట్ ఆయిల్, ఇంకొకటి 1 టీ స్పూన్ ఆఫ్ నీమ్ లీఫ్ పౌడర్ అంటే వేపాకు పౌడర్, కోకోనట్ ఆయిల్ 1 టీ స్పూన్ అండ్ ఈ వేపాకు పౌడర్ 1 టీ స్పూన్ పసుపు పొడి. ఇది అన్నీ ఒరిజినల్ తీసుకోండి మీరు. ఓకే, తీసుకొని మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు మిక్స్ చేసి ఒక లేపంలోకి తయారు చేసేసి మీరు ఒక చిన్న పాట్లు పెట్టేసండి. దాని నుంచి మీరు పొద్దున సాయంత్రం 2 టైమ్స్ మీరు అప్లై చేయండి. ఎక్కడైనా మీకు గజ్జి, తామ్ర లేకపోతే మీకు సోరియాసిస్ ఉంటే ఇది ఎక్కడెక్కడ ఉంటే అక్కడ మీరు జస్ట్ అప్లై చేయండి. యూ విల్ గెట్ ద ఇన్స్టాంట్ రిజల్ట్. మీకు దురద ఇమీడియట్లీ తగ్గుతాయి. విదిన్ ఏ ఫ్యూ మినిట్స్ మీకు తగ్గిపోతాయి. మీరు జస్ట్ చూడండి, చూసి మీకు జరగకపోతే నాకు మీరు కామెంట్లు పెట్టండి. ఓకే, ఫస్ట్ థింగ్ దురద తగ్గుతాయి. అండ్ మీరు ఎప్పుడైనా సరే ఈ వేపాకు కషాయం తాగితే మీకు 100% ఇది లోపల నుంచి హీల్ చేయడం మొదలు పెడతాయి. బట్ వన్ థింగ్ ఈజ్ దేర్, సపోజ్ యు ఆర్ లీడింగ్ ఏ స్ట్రెస్ఫుల్ లైఫ్, చాలా టెన్షన్ఫుల్ జాబ్ మీరు చేస్తున్నారు, లేకపోతే మీరు లైక్ బాగా స్ట్రెస్లో ఉన్నారంటే దాని నుంచి బయటపడాలంటే కొన్ని ఉపాయాలు ఉంటాయి, కొన్ని మెడిసిన్స్ కూడా ఉంటాయి. సో ఇన్ కేస్ అంతా అవసరం అయితే మీరు సపోజ్ ఇది అన్నీ చేసేసారు మీకు తగ్గలేదంటే యూ కెన్ విజిట్ మై క్లినిక్. సో మై నంబర్ ఈజ్ దేర్ ఇన్ ద గూగుల్. యూ కెన్ search it in the name of Dr. S. Kumar. You will get everything, the complete feedback, complete comments, and along with that my Google map is there. You can follow that and you can come. But before that you must take the appointment and come, because sometimes I may be there, I may not be there in the clinic. So please try to do it. So thank you so much for today, and I'll definitely come out with some other new topic again by tomorrow. And if you have not subscribed my video, please subscribe it. And if you like this kind of information, అదైతే మీరు అనుకుంటున్నారు ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొకరికి యూజ్ అవుతుంది అంటే వాళ్ళకు కూడా మీరు జస్ట్ ఫార్వర్డ్ చేయండి. సో షేర్ చేస్తే somebody will be benefited for you. ఓకే, సో ఈ విధంగా ఆలోచించి ఈ వీడియో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.